వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభు సెలవిస్తున్న ఒక అద్భుతమైనటువంటి మాట, కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు. నిజమే, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశ ఉంటుంది. వారి కుటుంబంలో ఆర్థికంగా, వ్యాపారపరంగా, వారు చేసే పని విషయంలో వ్యాపించాలి. వ్యాపించుట అనగా విస్తరించుట, అభివృద్ధి చెందుట. ప్రతి ఒక్కరికి ఆశే, నేను విస్తరించాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను ఆర్థికంగా, నా కుటుంబంలో నేను చేసే వ్యాపార పరంగా, చేతి పనుల విషయంలో అభివృద్ధి చెందాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుడు కూడా అదే ఆశ కలిగి ఉన్నాడు. మనమంతా వ్యాపించాలనే ప్రభువు కూడా ఆశిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి వ్యాపించాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది అగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలతో చెప్తున్నారు, ఇశ్రాయేలీలారా, మీరు అడుగు పెట్టే స్థలము మీది అవ్వబోతుంది. మీరు వ్యాపించబోతున్నారు, మీరు విస్తరించబోతున్నారు. మీ యొక్క సరిహద్దు, మీ స్థలాలు విస్తరించబోతున్నాయి. మీరు కుడికి ఎడమకు మీరు వ్యాపిస్తారు అని చెప్తున్నారు. అయితే ఇశ్రాయేలీల ప్రజలు అలా వ్యాపించాలి, అభివృద్ధి చెందాలి అని అడిగితే వారు ఏం చేయాలో కూడా దైవజనుడైన మోషే గారు చెప్పారు. ఈరోజు మన జీవితంలో కూడా మన సరిహద్దు వ్యాపించాలి, మనం విస్తరించాలని ఆశ కలిగి ఉన్నాం, మంచిదే. అలా మనం విస్తరించాలి అని అంటే మనం ఏం చేయాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. దైవజనుడైన మోషే గారు 4 విషయాలు ఇశ్రాయేలీల ప్రజలకు ఆ పై వచనంలో తెలియపరిచారు. ఆ విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 22వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వ్యాపించాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో దైవజనుడైన మోషే గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన విషయాలను తెలియపరిచారు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి 22వ వచనములో 4 విషయాలు కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటి మాట, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నిజమే, ఈ భూలోకంలో ఒక వ్యక్తి
దేవునిని ప్రేమించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని విస్తరింపజేస్తాడు, వ్యాపింపజేస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకనగా వాక్యంలో రాయబడి ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను అని ప్రభు సెలవిచ్చారు. నిజమే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆస్తికి కర్తలుగా చేస్తాడు, వారి అవసరతలను తీరుస్తాడు. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో కూడా 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని వాక్యం చెప్తుంది. వీరు వ్యాపించుట కొరకై, వీరు విస్తరించుట కొరకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అందుకే కొంతమంది అంటారు, చూస్తా చూస్తా వారు పైకి వెళ్ళిపోతున్నారు. నిజమే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే, అలా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అని అంటే దేవునిని ప్రేమించాలి. వాక్యంలో రాయబడి ఉంది, దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదించడమే కాదు కానీ వారికి వచ్చే ప్రతి కీడులో నుండి దేవుడు తప్పిస్తాడు. 91వ కీర్తన 14వ వచనంలో రాయబడి ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను అని వాక్యంలో రాయబడం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం వ్యాపించాలి అని అంటే దేవునిని ప్రేమించాలి. చూడండి, మరి ఇంకొక మాట కింద రాయబడి ఉంది చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఎందుకనగా దేవుని మార్గంలో నడవాలి. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలంటే తన మార్గములను దేవునికి అప్పగించాలి. ఎందుకనగా మనం ఆరాధన చేసే దేవుడు మనలను నడిపించే దేవుడు. ఏ మార్గంలో నడిస్తే, ఏ రీతిగా ప్రయాణం చేస్తే మనం అభివృద్ధి చెందుతామో, ఆశీర్వదించబడతామో, దేవుడు మేలుకరమైన మార్గములో తన చిత్తానుసారంగా దేవుడు నడిపిస్తాడు. వాక్యంలో రాయబడి ఉంది, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన మార్గంలో నడుస్తారో, ఎవరు ఆయన త్రోవలలో నడుస్తారో వారు ఆశీర్వదించబడతారు. 128వ కీర్తనలో 1 నుంచి 4 వచనాలు మనం చదివితే మొదటి వచనంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవ, ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు 4వ వచనంలో రాయబడి ఉంది, వారు ఈలాగు ఆశీర్వదింపబడుదురు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలి, వ్యాపించాలి అని అడిగితే దేవుని మార్గంలో మనం నడవాలి. ఇక 3వ మాట కింద రాయబడి ఉంది చూడండి, ఆయనను హత్తుకొని అని రాయబడి ఉంది. నిజమే, దేవునిని మనం హత్తుకోవాలి, దేవుని వాక్యమును హత్తుకోవాలి. ఎవరైతే దేవునిని హత్తుకొని ఆయనను వెంబడిస్తారో వారు వ్యాపిస్తారు. ఇక 4వదిగా కింద రాయబడి ఉంది, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలి. ఆయన ఆజ్ఞలనగా ఆయన మాట. ఎవరు దేవుని మాటను వింటారో, ఎవరు దేవుని మాటలను పఠిస్తారో వారు విస్తరిస్తారు, వారు వ్యాపిస్తారు. దేవుడు ఒక రోజునాడు అబ్రహామును పిలిచారు, అబ్రహమా నీ ఉన్న స్థలం నుండి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే అబ్రహాము దేవుని మాటను విన్నారు. దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు, వ్యాపింపజేశారు. అతని జీవితంలో గొప్పవాడయ్యాడు. కారణం ఏమిటి అని అడిగితే దేవుని మాటలను విన్నారు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుని మాటను వినండి, దేవునిని హత్తుకోనండి, ఆయనను ప్రేమించండి, ఆయన మార్గములను అనుసరించి నడుచుకోనండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను వ్యాపింపచేయునుగాక. ప్రభు మిమ్ములను వ్యాపింపచేయునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా పరమ తండ్రి, నువ్వు వ్యాపింపచేసే దేవుడవయ్యా. నీ బిడ్డలను అయ్యా మీరు ఆశీర్వదించండి, విస్తరింప చేయండి, వారి అవసరతలను తీర్చండి. అయ్యా వారు నీ మాట వినినప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు, నీ మార్గంలో నడిచినప్పుడు, నిన్ను హత్తుకొని ఉన్నప్పుడు నువ్వు వ్యాపింపచేసే దేవుడివి. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ బిడ్డల యొక్క జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి నాయన. వారు చేసే వ్యాపారాలు, వారు చేసే వ్యవసాయం,
వారు చేసే చేతి పనులు, వారి కుటుంబంలో బిడల విషయంలో ఆర్థికంగా అయా వారి యొక్క సరిహద్దులు విశాలపరచబడునుగాక, వారి అవసరతలు తీర్చబడునుగాక. బలహీనులుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందన. సారెపైనున్న పాత్రగణను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున, నీవేగా యేసయ్యా నా